దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా, గత రాత్రి అంతా తన దూతల ఆధీనంలో మనల్ నుంచి సురక్షితంగా ఈ నూతన ఉదయంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం కంటే ఉన్నతమైన ప్రేమ. ఈ లోకం ఎంత వెడల్పు ఉందో మనకు తెలియదు, కానీ దేవుని ప్రేమ మాత్రము దానికంటే ఎక్కువ ఉన్నతంగా ఉన్న ప్రేమ. ప్రియులారా, అంత ప్రేమను మన మీద కుమ్మరించిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఈ ఉదయకాలంలో నిన్ను నన్ను చూపించి నీ పేరు నా పేరు చెప్పి, తండ్రి, నా కుమారుడు నా కుమార్తె ఈ లోకంలో, వాళ్ళు ఈ అంధకార లోకంలో, సైతానిచే నడిపించబడుతున్న లోకంలో నన్ను పిలుస్తున్న నా ప్రియ బిడ్డలకు మీరు రక్షణ అనుగ్రహించాలి, మీ దూతలను పంపించి నా బిడ్డలకు భద్రత కలిగించాలి అని తన దూతలకు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టే మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియులారా, దేవుని దూతలు ప్రతి క్షణము మనల్ని పర్యవేక్షిస్తూ, మనకి సేవ చేస్తూ, తండ్రి ప్రేమకు మనము ఎంత కావలసిన వాళ్ళమో, మనము తండ్రి ప్రేమను పొందుతూ ఉన్నప్పుడు దేవుని దూతలు కూడా ఇంత ప్రేమను పొందే భాగ్యం మాకు లేదు కదా అని ఆ దేవదూతలు కూడా అనుకునే అంతగా, చూడండి, బలహీనమైన మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మన రూపంలో ఈ లోకంలో జన్మించి జీవించి మన స్థానంలో మరణించి ఎప్పుడెప్పుడు తండ్రి దగ్గరికి నిత్య జీవంలో మనల్ని భాగస్థులు చేయాలని మన కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి కృప ఈరోజు అంతా కూడా మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. అవును ప్రియులారా, ఎవరెవరైతే దేవుని నామంలో తమ జీవితంను అప్పగించుకుంటారో, యేసు నామంని అంగీకరిస్తారో, వాళ్ళ జీవితము దేవుని నగరంలాగా మారిపోతుంది. దేవుడు శ్రద్ధ వహించే స్థలముగా మారిపోతుంది. 87వ కీర్తనలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు పవిత్ర పర్వతం మీద తన నగరమును నెలకొల్పును. ప్రియులారా, పవిత్రంగా ఉన్న దేవుడు పవిత్రమైన స్థలములో తన నగరాన్ని, సియోను నగరాన్ని, యెరూషలేము నగరాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, యెరూషలేములో ఉన్న ప్రజలు చాలా ధనవంతులని, చాలా భాగ్యవంతులని, చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళని, చాలా జ్ఞానవంతులని దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుతున్నాం. ప్రియులారా, ఆ ప్రజలు దేవుడు ఎందుకు ఎన్నుకున్నారంటే, వాళ్ళు అధిక సంఖ్యాకులని దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు, కానీ అల్ప సంఖ్యాకులని ఎందుకున్నాడు. ఎందుకు అల్పసంఖ్యాకులైనా దేవుడు అంత పరిశుద్ధ నగరాన్ని వాళ్ళకు అనుగ్రహించాడంటే, వాడి పూర్వీకులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుడు ఆ నగరమును పవిత్ర పర్వతం మీద నెలకొల్పెను. అవును ప్రియులారా, మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ మనం ఎక్కడ నిర్మించబడ్డామో, ఏ నగరంలాగా ఈ లోకంలో మనం ఒప్పుచున్నామో, మన జీవితం అనే నగరానికి ఏమి పునాదిగా కలిగి ఉన్నామో అది ముఖ్యం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. దేవునిచే యేసుక్రీస్తు అని పునాది వేయబడ్డాడు కదా, ఆ పునాది తప్ప ఇక వేరొక పునాదియే లేదు. ఈ లోకంలో మన ధనము, మన తెలివి, మనకున్న శక్తి సామర్థ్యములు అనే పునాది మీద మన జీవితం అనే నగరాన్ని నిర్మించుకుంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా నిలబడలేం. ప్రియులారా,
కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామం అనే పునాది మీద మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ఆ పునాది స్థిరంగా ఎటువంటి ఆటుపోటులకు కూడా అది నిలబడగలదు. మనము స్థిరంగా ప్రభువులో నిలబడగలము. చూడండి, యాకోబు పట్టణములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా సియోను ద్వారములను దేవుడు ఎక్కువగా ప్రేమించను అంటున్నాడు. చూడండి, దేవుడు యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం. లోకంలో ఉన్న అందరినీ కూడా పరలోకపు తండ్రి ప్రేమించారు. అందుకనే తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించారు. ఎవరెవరైతే తన కుమారుణ్ణి అంగీకరిస్తారో వారందరూ కూడా నశించక నిత్య జీవం పొందాలని ప్రభు ఆశపడుతున్నారు. రక్షణ పొందాలని ప్రభు అందరికీ పిలుపు ఇచ్చారు. కానీ ఎవరెవరైతే ఆ ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క నామాన్ని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో, ఆ ప్రభు నామములో తమను తాము అప్పగించుకుంటారో, తమ పాపముల కొరకు యేసు ప్రభు చెల్లించిన వెలను నా కొరకే అన్నట్లుగా స్వీకరించి ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బప్తిస్మము స్వీకరిస్తారో వారందరినీ కూడా లోకంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తారు. ప్రియులారా, మనం ఇంకా 87వ కీర్తనలో మనం చదువుతున్నాం. చూడండి, బబిలోనియులు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు దాసత్వంలోనికి తీసుకున్నారు. ఐగుప్తులో కూడా ఇశ్రాయేలు ప్రజలు దాసత్వాన్ని అనుభవించారు. అటు ఫిలిస్తీన్లు చూసినా, ఇటు తూరు ప్రాంతం వాళ్ళ నుంచి చూసినా, అటు ఇథియోపియా ప్రాంతాన్ని చూసినా వీరందరూ కూడా ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువులుగా భావించిన వాళ్ళే. కానీ వారందరినీ కూడా నేను నా బిడ్డలుగా స్వీకరిస్తాను అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, చూడండి, వాళ్ళను గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇథియోపియాకి చెందిన వాళ్ళు, వీళ్ళు తూరుకు చెందిన వాళ్ళు, వీళ్ళు బబిలోనికి చెందిన వాళ్ళు అని చెప్పవచ్చు. కానీ వీరందరి పుట్టుక సియోను నగరంలో నుండే, అచ్చటనే వీరి యొక్క జాతులన్నిటికీ కూడా వీరి జన్మ అక్కడ ఆలవాలమై ఉంది అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో జీవించినప్పటికీ మనం అందరం కూడా ఏదో రకమైన పాపములో, వ్యసనములో, బంధనములో ఉన్న వాళ్ళమే. పాపం యొక్క వేతనము మరణము. కాబట్టి ఆ పాపము నుండి విడుదల పొందాలంటే, చూడండి, ప్రభువుకి ఇష్టమైన వారంగా మనం ఉండాలంటే యోహాను సువార్త 3:1 మనం చదువుతున్నాం. నూతన జన్మ అనుభవాన్ని పొందితేనే తప్ప దేవుని రాజ్యమును వారు తెలుసుకోలేరు. నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ జాతికి మనం చెందినప్పటికీ, ఏ దేశానికి మనం చెందినప్పటికీ, ఏ భాషకు మనం చెందినప్పటికీ, క్రీస్తులో మన జీవితము లేనట్లయితే మనం ఈ లోకంలో ఒకరుగా మాత్రమే ఉంటాము. కానీ క్రీస్తుకు చెందిన ప్రతి వ్యక్తి నూతన సృష్టిగా మారతారు. మన జన్మము సియోనులో జరిగినట్లు, యెరూషలేములో జరిగినట్లు ఆ అనుభవాన్ని మనం కలుగుతాం. ఆది సంఘము పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినప్పుడు యెరూషలేములో వారందరూ కలిసి పైగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము ఆ ప్రార్థనలో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆది సంఘము అక్కడ ఏర్పరచబడింది. యెరూషలేము నుండే దేవుడు తన ఆత్మను దేశమంతటా అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని ఖండాలకు అభిషేకం ఇచ్చిన ప్రజల ద్వారా, దేవుని సువార్తను బోధించే వాళ్ళ ద్వారా దేవుడి లోకం అంతటిని కూడా తన లెక్కలో చేర్చుకోవాలని, అందరినీ జనాభా లెక్కలను ఆయన సంగ్రహించాలని, తన బిడ్డలుగా చేర్చుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, మనందరి కూడా జనాభా లెక్కలు చూసినప్పుడు భారతదేశంలో
మనకి భారత పౌరసత్వం ఉన్నట్లుగా మనం సంతోషపడతాం. లోకపరంగా, శరీరపరంగా మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం. కానీ ఆత్మీయకంగా జ్ఞాపకార్థ పుస్తకంలో మన పేరు ఉందా? జీవ గ్రంథంలో మన పేరు ఉందా? సజీవుల గ్రంథంలో మన పేరు ఉందా? ఆ జాబితాలో దేవుడు మన పేరుని అక్కడ చూస్తున్నారా? అది ముఖ్యం ప్రియులారా. అటువంటి పవిత్ర పర్వతమైన సియోనికి చెందిన వాళ్ళలాగా అభిషేకంలో మనం జీవించగలిగినప్పుడే ఆ దేవుని యొక్క సంపూర్ణ ఆనందాన్ని, సంతృప్తిని పొందగలం. యెరూషలేము పట్ల వాళ్ళు ఏదో చాలా ఎక్కువ వనరులు కూడా లేవు, నౌకాశ్రమాలు లేవు, వాళ్ళకి నీరు లేదు. అయినప్పటికీ చుట్టుప్రక్కల దేశాలను చూసినప్పుడు అవన్నీ ఎడారుల్లాగా ఉన్నాయి. కానీ దేవుడు ఎన్నుకున్న దేశం, దేవుడు ఎన్నుకున్న నగరం మాత్రము సస్యశ్యామలంగా పచ్చదనముతో ఉంది. వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానము ఈ లోకంలో ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు. అంటే దేవునిచే ఎన్నుకోబడ్డం అంటే ఎంత గొప్ప ధన్యత కదా ప్రియులారా. మరి ఈ లోకంలో మన ధన్యతను చూసి మనం సంతోషిస్తున్నామా లేదా? సజీవుల గ్రంథంలో దేవుడు నా పేరు అక్కడ వ్రాసి ఉంచారు. ఆయన పవిత్ర పర్వతంగా ఒకరోజు నేను కూడా ఆ ప్రభులో, సియోనులో, పరలోక నగరంలో నేను ఆనందిస్తాను అని ఆ యొక్క తృష్ణను మనము కలిగి ఉన్నామా? అటువంటి కృపను, తృష్ణను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. దేవుడు ఆకాశమును తెరవలే తొలగించి కిందికి చూసినప్పుడు, ప్రభా న్యాయము పైనుండి కోరినప్పుడు క్రింద నుండి యేసయ్యా మీరు చెల్లించిన ఆ రక్తం యొక్క వెల దేవునికి మాకు మధ్యలో శాంతిని, సఖ్యతను అనుగ్రహించి పరలోక యెరూషలేము దివి నుండి అది క్రిందికి వస్తూ ఉన్నప్పుడు ఎంత దేదీప్యమానంగా ఉందో అని ప్రభా దర్శన గ్రంథంలో మేము చదువుతున్నాం. అటువంటి దేదీప్యమానమైన హృదయాలను నాయన మేమందరం కలిగి ఉండడానికి, సత్య సందేశాన్ని కేవలము వినే వాళ్ళలాగా కాకుండా ప్రభా దాన్ని ఆచరించే వాళ్ళలాగా మా అందరికీ కృపను అనుగ్రహించమని, సజీవుల గ్రంథంలో మా అందరి పేర్లు ఉండున్నట్లుగా నాయన కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఒకరోజు పరలోకము నుండి దివి నుండి క్రిందికి దిగే ఆ పరిశుద్ధ యెరూషలేములోనికి మనమందరము, ఆ ఆత్మీయ నగరములోనికి మనమందరము అడుగు పెట్టాలంటే ఇప్పటి నుంచే మన జీవితాలను మనం సరి చేసుకొని పవిత్ర పర్వతంలాగా, దేవుడు నివసించే నగరంలాగా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే ఉండే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.